ఇగోండి వంకాయలు మీకు కనిపించట్లేదు కదా, చూస్తూ ఉంటే మటుకు భలే ఫ్రెష్గా ఉంటాయండి వంకాయలు మటుకు. చూడండి పూత కూడా ఎంత పూత ఉన్నది, పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. చూస్తున్నారు కదా మీరు, ప్రెజెంట్ కూడా చూస్తున్నారా మీరు పూత ఎలా ఉందో, పెద్ద పెద్ద వంకాయలకి పెద్ద పెద్ద పువ్వులు అన్నమాట, భలే ఉన్నాయి కదా. అసలు ఈ పూత ఇలా రావడానికి కారణం ఏంటో తెలుసా? పుల్లటి మజ్జిగ అండి. పూత నిలబడడానికి, పూత రావడానికి పుల్లటి మజ్జిగ మనకి ఎంతో మేలు చేస్తుంది, మంచి హెల్ప్ చేస్తుందండి. పుల్లటి మజ్జిగ ఉంటే మటుకు చాలు అనమాట. సో ఈ వంకాయలు అయితే మనం ఇప్పుడు కోసేసుకుందాము. ఎంత బాగున్నాయి చూసారా, నిగనిగలాడుతున్నాయి అనమాట. అలాగే దాని పక్కనే మనకి వైట్ కూడా ఉంది, గుడ్డ వంకాయలు అంటారు కదా, ఇదిగోండి గుడ్డ వంకాయ. చూస్తున్నారు కదా, ఇలా మనం మొక్క వెతుక్కుంటే కనిపిస్తుంది. యాక్చువల్గా వంకాయ మొక్కలకి మనకి చీమలు పడుతుంటాయి కదండి, అలా చీమలు పట్టకుండా ఉండాలన్నా సరే మనకి ఏంటంటే, మనకి అవలేటప్పుడు పుల్లటి మజ్జిగ చల్లుకుంటే బాగుంటుంది అనమాట, చీమలు కూడా పట్టవు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒకటి వైట్, ఎంత బాగుందో, పెద్ద పెద్ద కాయలు అయితే వస్తున్నాయి, ఎంత ఫ్రెష్గా ఉంది చూస్తున్నారు కదా.